ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి గారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. భవిష్యత్తు కార్యాచరణ, ఎందుకంటే ప్రభుత్వం 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులు నిర్లక్ష్యం చేసింది. అమరవీరుల కుటుంబాలను కూడా కనీసం గుర్తించలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొంత 250 గజాలు ప్లాట్లని ఉద్యమకారులకు ఇవ్వాలి, ఉద్యమకారులకు గుర్తించాలి, ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనే ఒక ప్రయత్నం చేస్తుంది. అది ప్రభుత్వం దృష్టికి వీళ్ళ యొక్క రిప్రజెంటేషన్, వీళ్ళ యొక్క సమస్యలను తీసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తున్నారు పిడమర్తి రవి గారు. వారిని అడిగి అసలు ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం. అన్న చెప్పండి, ఏంది అసలు తెలంగాణ ఉద్యమకారుల సమావేశాన్ని పెట్టారు, ఏంది మీ ఉద్దేశం ఏంటి? అంటే తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఏంటంటే గతంలో ఉద్యమంలో పనిచేసిన అందరినీ కూడా ఏకం చేయాలని మా కోరిక. ఎందుకంటే ప్రభుత్వము 250 గజాల స్థలం ఇస్తానన్నది. ఆ స్థలాన్ని తీసుకోవడం కోసం అసలు ఉద్యమకారు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి అనే ఉద్దేశంతో మేమే అందరినీ కూడా యాక్టివ్ చేసి మా నుంచి కూడా గవర్నమెంట్కి లిస్ట్ ఇద్దామని ఇచ్చేసి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒప్పుకున్నారు కాబట్టి దాని త్వరితగతిన ఈ వర్గాలకు, ఈ ఉద్యమకారులకు అందజేయాలని ఆ లక్ష్యంతో మేము పనిచేస్తాం. ప్రధానంగా ఏం చూస్తే పిడమర్తి రవి అంటేనే తెలంగాణ ఉద్యమంలో ఒక శిఖరం, ఉద్యమ శిఖరం అనేది తెలంగాణ వ్యాప్తంగా తెలుసు, అన్ని వర్గాలకు తెలుసు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసింది గత అదే ఇప్పుడు ఆయనకు కొడుకు బిడ్డ ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా పదవులు. నువ్వు ఉద్యమ శిఖరం అంటున్నారు కదా, మీరు ఉద్యమంలో యాక్టివ్గా పనిచేసిన నాకు ఇవ్వకుండా వాళ్ళ కొడుకు మంచి టికెట్లు, వాళ్ళ బిడ్డకు ఓడిపోతే ఎమ్మెల్సీ ఇవ్వటం, అలాంటి వాళ్ళందరూ ఉంటే అని అడుగుతాం కదా. అందుకోసం మమ్మల్ని పంపించిండు. ఒక ఉద్యమకారుడైనా ఇవాళ కేసీఆర్ ఏమంటుండ్రా, జయశంకర్ చచ్చిపోయా, కోదండరావు లేడు, స్వామి గౌడ్ ఆగమైపోయాడు, విఠల్ లేడు, ఎవరున్నా చెప్పు తెలంగాణ ఉద్యమకారులు ఆయనతోటి, ప్రజా సంఘాలన్నా విద్యార్థి సంఘాలు ఎవరు లేరు ఆయనతోటి. అందుకోసమనే ఆయన అది కుటుంబ పాలన. వాళ్ళ కుటుంబానికి పదవులు రావాలంటే వాళ్ళ కుటుంబం ఉండాలి, అందరు పోవాలి. అప్పుడు అలగ జనాలందరిని పెట్టుకొని వాళ్ళతో ఓట్లు వేయించుకొని వాళ్ళ కుటుంబానికి పదవులు ఇచ్చుకోవాలి. వినోద్ కుమార్కి ఇచ్చుకోవాలి, సంతోష్ రావుకి ఇచ్చుకోవాలి, కవితకి ఇచ్చుకోవాలి. కాబట్టి మా లాంటి వాళ్ళు ఉండకూడదు అక్కడ. కుటుంబమే కాకుండా మీరు అన్నట్టు మల్లారెడ్డి లాంటి పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ అసలు ఉద్యమంతో సంబంధం లేకుండా ఉద్యమకారుల మీద దాడులు చేయించిన వాళ్ళకి పదవులు ఇచ్చిండు. అట్లాంటప్పుడు కుటుంబం కాకుండా మీలాంటి వాళ్ళకని ఇవ్వచ్చు కదా. ఇప్పుడు జరుగుతున్న రివ్యూ మీటింగ్లలో వాళ్ళ బట్టలు ఇప్పుతురుగా కేసీఆర్ కేటీఆర్ జనాలు. ఏమైనా నాతో ఫోటో దిగినావా, ఏమైనా నాకు టైం ఇచ్చినావా, నన్ను ఒక కార్పొరేటర్ చెప్తుండు నన్ను ఎమ్మెల్యే చంపించబోతాడు, వాడిని ఆపమంటే కూడా ఆపలే, బాబా ప్రసిద్ధిని చెప్తుండు కదా. అట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళ ద్వారా కనీసం సమస్య చెప్పుకోలేకుండా, వాళ్ళని కలవనీయకుండా ఉండి వాళ్ళ ఈ బాధ ఎందుకు చెప్పుకోకపోతే ఎవరు వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక భవిష్యత్తులో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉండదు ఇక తెలంగాణలో. మీరు ఎప్పుడన్నా గత 10 సంవత్సరాలు ఉద్యమకారుల గురించి, ఉద్యమకారుల సమస్యల గురించి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ప్రభుత్వానికి నివేదించారా, వినతి పత్రాలు ఇచ్చారా? అసలు అవన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళే మేమే ఉద్యమకారులు అంటారు. నాకు మించిన ఉద్యమకారుడు ఎవడు, నీకు మించిన ఉద్యమకారుడు ఎవరికేం మనకుండవు. అయితే నేను అడిగింది ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్ ఏమని అడిగితే టీఆర్ఎస్ 10 లక్షల మంది ఎట్టిస్తారు, అసలు ఉద్యమకారులు అనే దానికి నిర్వచనం ఎట్లేయాలంటాడు. ఇప్పుడు మరి ఇవాళ కాంగ్రెస్కి కనీసం ఐడియా వచ్చింది కదా, పెట్టింది ఒక ప్రతిపాదన, ఉద్యమకారు అనేటోళ్ళు మీరు అప్లై చేసుకోండి అన్నది. మీకు ఏ కేటగిరీలు ఉన్నారు, మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా, మీరు అరెస్ట్ అయినరా, మీరు జైలుకు పోయినరా అని ఒక నిబంధన పెట్టింది. మీరు అమరుల కుటుంబాలా, మీ ఇంట్లో ఎవరు చనిపోయినరు అని అడిగింది. మరి ఈ ఉద్యమకారుడికి కూడా తెలియదా? ఇది సింపుల్ విషయం. అంటే దాని అర్థం ఏంటంటే నీకు చేయాలని ఉంటే, నీకు ఇవ్వాలన్న ఆలోచన ఉంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఉద్యమకారులకు సరైన గుర్తింపు, గౌరవం ఇచ్చేటటువంటి ప్రణాళిక ఇది. ఇప్పటివరకు నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఉద్యమకారు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే జనాలు ఓట్లు వేయాలి కదా. కానీ మరి ఎమ్మెల్యేకి ఇంట్రెస్ట్ లేని నువ్వు ఏమిస్తావు? ఉద్యోగం చేసుకుంటాడు కావచ్చు, సామాన్యంగా బతుకుతాడు కావచ్చు, ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నాడు, మరి వానికి ఏమి ఇస్తావు? ఇది ఇట్లాంటి గుర్తింపు, గౌరవం ఇవ్వాలి. ఉద్యమకారుడికి నేను ఉద్యమం చేసిన నా పాత్రను తెలంగాణ రాష్ట్రంలో అన్నోడికి ఏమైనా ఉందా, కాగితం ఉందా, లేకపోతే ఏదైనా ఒక పథకం ఉందా? ఏమి ఇవ్వకపోతేవి. కాబట్టి వాళ్ళని స్పెషల్ కేటగిరీ గుర్తించి ఇవాళ ఒక నిబంధన పెట్టి ఒక అప్లికేషన్ అడిగి వాళ్ళని 250 గజాల స్థలం ఇవ్వాలనుకుంటుంది. దాన్ని మేము ఉద్యమకారులకు త్వరగా ఇప్పించాలని మా కోరిక, అంతే. మేము పదే బీఆర్ఎస్ నాయకుల్ని గతంలో అడిగితే ఉద్యమకారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటే గాదర్ కిషోర్కి ఇచ్చినాం, బాలకం సుమన్కి ఇచ్చినాం, ఉద్యమకారులు కాదా అంటారు. మీరు వాళ్ళ దగ్గర అడ్జస్ట్ కాలేకపోయారా? ఏంటి నేనేమంటున్నానంటే గాదర్ కిషోర్కి సుమన్కి ఇచ్చింది ఎమ్మెల్యే టికెట్లు, నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. అది కాదు మేము అడిగేది. ఉద్యమకారులు మొత్తానికి ఇప్పుడు ఉపేందర్ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ అవసరం, మరి ఏమి ఇస్తావు? మేము టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాం కాబట్టి టికెట్ అడిగినాం కాబట్టి మాకు ఇచ్చినాం. చాలామందికి రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, ఉద్యమం అంటే ఇష్టము, తెలంగాణ రాష్ట్రం రావాలంటే ఇష్టం, టీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం లేదు. మరి వాళ్ళకేమి ఇస్తావు? అందుకోసమనే ఇటువంటిది ఇస్తే గుర్తింపు, గౌరవం. అందరు రాజకీయాలలో ఉంటారా?
కాబట్టి ఇట్లాంటి గౌరవం రావాలని జనాలు కోరుకుంటారు. నువ్వు ఏమితో చెప్పు, అది ఇవ్వలేకపోయినావు. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇస్తుంది. కేసీఆర్ ఉద్యమ సమయంలో పదే పదే చెప్పేది ఉద్యోగులు ఆంధ్ర వాళ్ళు ఎవరు తెలంగాణ వాళ్ళు తెలుసుకోవాలంటే సింపుల్ సెక్రటరియట్ గేట్ కాడ నిలబడి సొరకాయ ఎవరు అనపకాయ ఎవరు చెప్తే గుర్తించవచ్చు అన్నాడు. కానీ 1250 మంది అమరవీరులు అయితే వాళ్ళని గుర్తించలేకపోయింది ఏంది? అంటే కేసీఆర్కి ఏంటంటే ఆ ఉద్యమాన్ని రెచ్చగొట్టే తెలివి ఉంది, కానీ మనోళ్ళని ఐడెంటిఫై చేసే ఆసక్తి ఆడుంది వాళ్ళకి అంది లేదు కదా. ఉద్యమకారులు అంటే ఇక ఆయన నేనే కదా ఇదంతా చేసింది అనుకుంటాడు. ఈయన పిలిపిస్తే అందరూ వచ్చి అనుకోడు కదా. సో దానికి ఏమనుకుంటాడు అంటే పిలిపిస్తే అందరూ వచ్చినందుకు నేనే నాయకత్వం వచ్చిన కాబట్టి నేనే అంటాడు. ఈసారి గెలిస్తే ఇవన్నీ ఉండకపోయేటి, ఇంకొక్కడే ఉండేటోడు. ఇక నేనే తెలంగాణ, నేనే ముఖ్యమంత్రి, నేనే ఎమ్మెల్యే అంతా ఏం ఉండదు. అందుకోసమే జనాలు ఇట్లాంటి అహంకారపూరిత వైఖరి ఉన్న వ్యక్తిని ఉంచొద్దు తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణలో వ్యక్తికి గౌరవం ఇవ్వకపోతే ఎవడు మనతో ఎవడు ఉండడు, గౌరవం ఇవ్వాల్సిందే. అట్లా గౌరవం ఇవ్వకపోతే లెక్క చేయకపోతే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అందుకోసం జనాలు నిన్ను శాశ్వతంగా నేను తెలంగాణలోకి రానివ్వరు ప్రజలు. ఎందుకంటే నీ 10 ఏళ్ల పాటు నీ అహంకారాన్ని చూసి వీళ్ళు. ఇప్పుడు ఒక వ్యక్తి పోతే తలపేసుకోవడం, ఒక వ్యక్తి పోతే 4 గంటల తర్వాత కలవడం ఏంది ఇది? అట్లాంటి చర్యలు చేస్తే ఉంటారా తెలంగాణలో? ఊరుకుంటారా? ఎంతోమందిని ఆ కాలగర్భంలో కలిసిపోయినాయి. కేసీఆర్ ఎంత? చివరగా కాంగ్రెస్ పార్టీ పదే 2 నెలల నుంచి ప్రజాపాలన మాది అంటుంది. మరి మీకు ఉద్యమకారులకు గుర్తింపిస్తుంది, మీ ఆత్మగౌరవాన్ని నిలబెడుతుందని నమ్మకం ఉందా? ఆరంభ సూరత్వమైన ఎందుకు ఇప్పుడు ఫస్ట్ వీక్లోనే ఉద్యమకారుల ఐడెంటిఫికేషన్ సంబంధించి ప్రజాపాలన దరఖాస్తు ఇవ్వమన్నారు. మేమందరం అప్లై చేసుకున్నాం. 2-3 రోజుల్లో మా టైం వస్తుంది. ఉద్యమకారులను గుర్తిస్తారు, అది స్క్రూటినీ అవుతుంది, మా టైం వస్తుంది, మాకు అందరికి పట్టాలు ఇస్తారు, మాకు భూమి అలాట్ చేస్తారు 100%. ఇప్పుడు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చారు. 50-60 కోట్ల రూపాయల నష్టాన్ని భరించారైనా 50 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు. ఇప్పటికి 200 రూపాయలు అది కరెంట్ ఇస్తుండ్రు, 500 రూపాయలు గ్యాస్ ఇస్తుండ్రు. అందులో ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తుల్లో మేము ఉన్నాం. మా వంతు వస్తుంది, అన్నీ చేసుకుంటూ పోతాను కదా. 2 నెలలు కాలే, 10 ఏళ్ళ కేసీఆర్ కనీసం గుర్తింపు ఇవ్వలే కదా. వీళ్ళని గుర్తించాలి, ముందు గుర్తించి మాకు ఇవ్వాలి అవకాశం. ఇంకోటి ఉద్యమకారులు చెప్తున్నది ఏంటంటే ఎఫ్ఐఆర్ ఉంటేనే ఉద్యమకారుడు అంటున్నారు. కొంతమంది ఎఫ్ఐఆర్ లేకుండా కూడా ఇండైరెక్ట్గా పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. మీలాంటి వాళ్ళు 100 కేసులు పెట్టుకున్నారు, మీ పైన అప్పట్లో రాజ్యం పెట్టింది. కానీ ఎఫ్ఐఆర్ లేకుండా కూడా ఉన్నారు. వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది మీ ఐడెంటిఫై చేయొచ్చు. నేను ఏమంటారు అంటే 1969లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ రైల్వే స్టేషన్ తగలబెట్టిన దానిలో ప్రకాష్ జైన్ అని మా ఊరు ఆయన ఉన్నాడు. ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఆయనకు ఉద్యోగం వచ్చింది, ఆయన కుటుంబంలో ఉద్యోగం వచ్చింది, డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఎవరైతే ఎఫ్ఐఆర్ లేదన్నారో వాళ్ళందరూ ఐడెంటిఫై ఉన్నారు. వాళ్ళ సంఘాలు ఉన్నాయి, వాళ్ళ పేపర్లో స్టేట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళ పేపర్లో ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అయినా కాకపోయినా తెలంగాణ ఉద్యమాలు యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు 100%. తెలంగాణ ఉద్యమకారులు అందరూ యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు అందరికీ వస్తుంది. ఇలా దీనికి విడతలు విభాగాలు ఏమి ఉండవు, అందరికి వస్తుంది. వెయిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉద్యమకారులు హైదరాబాద్లో ఉన్నారు, జిల్లా హెడ్ క్వార్టర్లు ఉన్నారు, అసెంబ్లీ హెడ్ క్వార్టర్లు ఉన్నారు, మండలం వరకు ఉన్నారు. అన్నీ ఉన్నాయి. అన్ని సంఘాలకు వాళ్ళ లెటర్ల మీద ముఖ్యమంత్రి గారికి ఇప్పిస్తాము, వాళ్ళ సంఘాల పేర్లు రాపిచ్చిస్తాం. వివిధ రకాలుగా మాకు ఐడియా ఉంది. అన్ని సీఎం గారు చర్చించి ఖచ్చితంగా మన రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇప్పిస్తాం. అన్న చెప్పండి, ఏంది భవిష్యత్తు కార్యాచరణ ఏంది ఉద్యమకారులకు సంబంధించి? తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేయడం కోసమని ఈ నెల 15 తారీఖున సెంట్రల్ కోర్టులో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంటున్నాం. ఈ సమావేశానికి పాత వాళ్ళందరినీ కూడా ప్రజా సంఘాలు చేసి, తర్వాత గజలకాంతం, కోదండరామ్, దెంగి దయాకర్, బెల్లయ్య నాయక్, స్వామి గౌడ్, తర్వాత ఇంకా అందశ్రీ, విమల, పాత వాళ్ళందరినీ కూడా పిలిచి ఉద్యమకారులని ఒక కాడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒక ప్లాట్ఫామ్ చేసి ఇంకా దాన్ని యాక్టివ్ చేయాలి. భవిష్యత్తులో ఉద్యమకారులందరికీ కూడా చిన్న చిన్న విషయాలు ఉంటాయి, అవన్నీ మాట్లాడడం కోసం అందరు పిలుస్తున్నాం. అంటే జిల్లాల నుంచి ఏమైనా వస్తున్నారో దీనికి? ఓన్లీ హైదరాబాద్ లేదు, తెలంగాణ ఉద్యమకారులు 10 జిల్లాల నుంచి, పాత ఉమ్మడి జిల్లాల నుంచి విద్యార్థులు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళలు, జేఏసీలు అన్నీ వస్తాయి. ఎట్లా మొబిలైజ్ చేస్తారు? మాకు పాత వాళ్ళతో సంబంధాలు వాళ్ళందరికీ చెప్తాము. ఒక కమిటీ వేసుకున్నాం 10 మంది తోటి. ఆ కమిటీ రేపు అందరికి చెప్తుంది. హైదరాబాద్ కోఆర్డినేషన్ కమిటీ, జిల్లాల కోఆర్డినేషన్ కమిటీ మొత్తం చెప్పుకొని అందరు పిలిపిస్తాం. 15 నాడు ఉద్యమకారులకు ఏం పిలిపిస్తారు? మొత్తం తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులంతా తరలిరండి. 250 గజాలు స్థలం ముఖ్యమంత్రి ద్వారా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారితో అతి త్వరగా ఇప్పించుకునే కార్యక్రమాన్ని ఇందులో మనం ముందున్నాం. థ్యాంక్ యూ. ఇది పిడమర్తి రవి గారు చెబుతుంది. ఉద్యమకారులని భుజాన వేసుకొని ఉద్యమకారులని ప్రజాపాలనలో వాళ్ళకి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చేటట్టు గవర్నమెంట్ మీద ఒత్తిడి తెస్తాం, గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇస్తాం. గత 10 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం చేయబడ్డ ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ బతుకు తెరుగుకి, వాళ్ళ బతుకు భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. దీనిపైన భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఇది